సో ఇంకా తప్పదండి, అది డ్యూటీనే. అదైనప్పుడు మాకు మనసులో బాధగానే అనిపించింది తోసేస్తుంటే. కాకపోతే నేనైతేనండి పెద్దవాళ్ళనైతే అస్సలు తోయలేదు. జస్ట్ ఇలా టచ్ చేసి అమ్మ జరగండి అని అన్నానే కానీ పెద్దవాళ్ళనైతే తోయలేదండి. తిరుమల వాస శ్రీ వెంకటేశ హరి హరి గోవింద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. మన ఛానల్లోనండి తిరుమల శ్రీవారి సేవ వీడియోస్ పోస్ట్ చేశాను కదా. సో మీ అందరికీ చాలా బాగా నచ్చాయి వీడియోస్. అలాగే చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, చాలా కామెంట్స్ చేశారు, చాలామంది కాల్స్ అయితే ఇంకా చేస్తూనే ఉన్నారనమాట. సో మీ అందరి డౌట్స్ క్లారిఫై చేద్దాము అని చెప్పి ఈ కామెంట్స్ అన్నిట్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ నేను ఒక వీడియో చేద్దాము, మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. సో నేను 3 వీడియోస్ పెట్టాను. సేవా లగేజ్ ప్యాకింగ్ ఒకటి, ఆ తర్వాత తిరుపతిలో 3 డేస్ సేవ, అలాగే తిరుమలలో 4 డేస్ సేవ, అలాగే షార్ట్స్ కూడా పెట్టాను. షార్ట్స్లో కూడా కొన్ని డౌట్స్ అడిగారు. సో ఇంకా నాకు మ్యాక్సిమం రోజు ఒక 5-6 కాల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. మేము సింగిల్గా వెళ్తున్నాము, అక్కడే ఎక్కడ రిపోర్ట్ అవ్వాలి, అక్కడ ఏమేం చేయాలి, అట్లా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో అవన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై అయిపోతాయి మీకు. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్, డౌట్స్ కండి ఫస్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వీడియో అంటే నేను సేవకి వెళ్ళటానికి ముందు లగేజ్ ప్యాకింగ్ ఉంది కదా, ఆ వీడియోలో అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో సింగిల్గా బుక్ చేసుకున్నా మేడం, మై నేమ్ మల్లిక, ఫస్ట్ టైం వెళ్తున్నా, టెన్షన్గా ఉంది, సింగిల్గా వెళ్ళే వాళ్ళకు ఎలా, కొంచెం టిప్స్ చెప్పండి అని అన్నారు. సో సింగిల్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళినా ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి, మొత్తం అక్కడంతా మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో వెళ్ళంగానే సేవా సదన్ 2 దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అదే చేయించుకోవాలి. లేడీస్ అయితే సేవా సదన్ 1 బ్లాక్, జెంట్స్ అయితే సేవా సదన్ 2 బ్లాక్ అనమాట. రిజిస్ట్రేషన్ మాత్రం సేవా సదన్ 2లో అయిపోయిన తర్వాత సేవా సదన్ 1కి వచ్చేస్తే మీకు అకామిడేషన్, లాకర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎక్కడ ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు, అంతా కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు, ప్రాబ్లం ఏమి లేదు, హ్యాపీగా వెళ్ళరండి. సో తిరుపతి నుండి సేవ పెట్టుకున్న వాళ్ళకి స్వామివారి సేవ ఉంటుందా లాస్ట్ డే? సో మీరు తిరుపతి నుంచి అయినా పెట్టుకోండి, తిరుమల నుంచి అయినా పెట్టుకోండి, ఎక్కడి నుంచి పెట్టుకున్నా కూడా లాస్ట్ డే వచ్చేసి మనకి స్వామివారి దర్శనం అయితే ఉంటుందండి. 300 లైన్ క్యూ లైన్లో పంపిస్తారు. అలాగే మనకి ఐడి కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు స్కాన్ చేయించుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్లో లడ్డు ప్రసాదం కౌంటర్ దగ్గర కూడా మనకి ఐడి కార్డు చూపిస్తే ఒక లడ్డు ఫ్రీగా కూడా ఇస్తారండి. అలాగే మనకి ఎన్ని లడ్డూలు కావాలన్నా కూడా పర్ లడ్డు వచ్చేసి 50 రూపీస్కి మనకి ఇస్తారనమాట. దర్శనంకి కూడా సేవా శారీ కట్టుకోవాలి కదా, మన శారీ కట్టుకోవచ్చా అండి? లేదండి, మన శారీ కాదు, సేవా శారీతోనే దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొకళ్ళు అడిగారు నైటీస్ వేసుకోవచ్చా? డెఫినెట్గా వేసుకోవచ్చు అండి. మనము సేవా సదన్ 1లో ఉంటాం కదా, మన ఇచ్చిన అలాట్ అయిన డార్మెటరీలో మాత్రం వేసుకోవచ్చు. మేడం డ్రెస్ ప్లెయిన్ ఉండాలా ఆర్ డిజైన్స్ ఉంటే ఏమన్నా ప్రాబ్లమా? సో ప్లెయిన్ డ్రెస్సేనండి, ఆరెంజ్ కలర్ డ్రెస్ విత్ మెరూన్ కలర్ బార్డరు, అలాగే బాటమ్ వచ్చేసి మెరూన్ కలరు అండ్ దుపట్టా వచ్చేసి మెరూన్ కలర్ అనమాట. శారీ అయితే ఆరెంజ్ కలర్ శారీ, మెరూన్ కలర్ బార్డరు, మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట. సో ఇది మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందేనండి. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు సింగిల్గా వెళ్ళారా మేడం అని అడిగారు. సో నేనైతే గ్రూప్గానే వెళ్ళానండి, సింగిల్గా వెళ్ళలేదు. అండ్ నమస్తే అండి, ఇప్పుడే మీ వీడియో చూశాను, చాలా బాగుందండి. నేను 15th జూలై సేవకి బుకింగ్ అయ్యింది అండి. మీరు సేవకి శారీస్ ఎక్కడ తీసుకున్నారు అంటే ఆన్లైన్లో ఓన్లీ ఆరెంజ్ ప్లెయిన్ శారీస్ ఉన్నాయి, అందుకే అడుగుతున్నా, ప్లీజ్ చెప్పండి. అండ్ మాకు 17th జూలై సేవ కంప్లీట్ అవుతుంది, రిటర్న్ టికెట్ ఎప్పుడు
చేసుకోవాలో చెప్పండి, థ్యాంక్ యూ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏమడిగారు, బుకింగ్ సేవా శారీస్ గురించి అడిగారు కదా. సేవా శారీస్ అయితే నేను ఉండేది విజయవాడ. సో నేనైతే ఇక్కడ పడమట్టలో తీసుకున్నాను అనమాట. అండ్ మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయండి, పెద్ద పెద్ద మాల్స్లో కాకుండా చిన్న క్లాత్ స్టోర్స్లోకి వెళ్ళండి, అక్కడ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అండ్ మీకు సేవ లాస్ట్ డే 17th అన్నారు కాబట్టి 18th మీరు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. మేడం డ్రెస్ కోడ్ ఫర్ అన్మ్యారీడ్ ఉమెన్ అని అడుగుతున్నారు. సో మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఏదైనా నో ప్రాబ్లం అండి, డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. శారీ అయితే ఆరెంజ్ కలర్ శారీ విత్ మెరూన్ కలర్ బార్డర్ అండ్ మెరూన్ కలర్ బ్లౌజ్, డ్రెస్ అయితే ఆరెంజ్ కలర్ డ్రెస్ విత్ మెరూన్ కలర్ దుపట్టా అండ్ మెరూన్ కలర్ బాటమ్. సో మీకు పెళ్ళయిందా అవలేదా అనేది ఇక్కడ సంబంధం లేదు. ఇంకొకళ్ళు కొంచెం ఫన్నీగానే క్వశ్చన్ చేశారు, అదేంటంటే అమ్మ 5:30 గంటలు దేవుడి దగ్గర ఉన్నారని చెప్తున్నారు కానీ ఎంతమందిని దర్శనం సరిగ్గా కాకుండా తోసేశారో అది కూడా చెప్పండి. మీరు తోయకపోతే అక్కడ మిమ్మల్ని ఉండనివ్వరు. సో దయ లేకుండా చాలా మందిని మీ టీం తోసే ఉంటారు కదా, ఎంతమంది ఉంటారు సుమారుగా అని అడుగుతున్నారండి. సో అది టెంపుల్ డ్యూటీ అంటేనే మరి మా డ్యూటీయే అదండి, తోయటం అనమాట. సో నేనైతే 5.5 hours 2 రోజులు ఉన్నాను. 5.5 hours టెంపుల్ డ్యూటీనే పడింది నాకు, స్వామివారి ముందే క్యూ లైన్ లాగేయటం అనమాట. సో ఇంకా తప్పదండి, అది డ్యూటీనే. అది అయినప్పుడు మాకు మనసులో బాధగానే అనిపించింది తోసేస్తుంటే. కాకపోతే నేనైతేనండి పెద్దవాళ్ళని అయితే అస్సలు తోయలేదు, జస్ట్ ఇలా టచ్ చేసి అమ్మ జరగండి అని అన్నానే కానీ పెద్దవాళ్ళని అయితే తోయలేదండి. మిగతా వాళ్ళందరినీ అయితే బాగానే తోసేసాను. తోయకపోతే అక్కడ మనల్ని తోసేస్తారండి బయట. సో ఇంకా మనం తప్పదు, ఇంకా డ్యూటీయే అది. తోయలేదు అనుకోండి మనకి దర్శనం టైం వచ్చేసి పెరిగిపోతుంది అనమాట, క్యూ లైన్ పెరిగిపోతుంది. సో ఇంకా ఇన్ని గంటలు పట్టింది అన్ని గంటలు పట్టింది అని అప్పుడు కూడా మనమే కామెంట్ చేస్తాం కదా. సో తోయకపోతే అక్కడ పని అవ్వదండి. సో తోస్తేనేమో ఇలా కొంతమంది మాకు బాధగానే ఉంటుంది, తోయటం ఇష్టం లేదు. కాకపోతే పెద్దవాళ్ళని అయితే అసలు ఏం తోయలేదండి, చక్కగా దర్శనం చేయించుకున్నాను. నేను ఉన్నప్పుడు మాత్రం ఒక ఆయన అమ్మ కళ్ళు సరిగ్గా కనపడలేదమ్మా అని మళ్ళా సో వీడియో చేస్తూ ఉండగా కూడా కాల్ అండి. సో ఏం చెప్తున్నాను లాస్ట్ కామెంట్ అదే, నా దగ్గరికి అయితే ఒక పెద్ద ఆయన అమ్మ నేను సరిగ్గా చూడలేకపోయాను, కళ్ళు సరిగ్గా కనిపించలేదు అంటే మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ దర్శనం చేయించి పంపించానండి నేను. సో పెద్దవాళ్ళని అయితే అసలు టచ్ చేయలేదు, మిగతా వాళ్ళని అయితే తోయక తప్పదండి. సో ఆ డ్యూటీనే అది కదా. అండ్ సో ఇప్పుడు వీడియో చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇంకొక కాల్ వచ్చింది. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాతో పాటు ఎవరైనా రావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి అన్నాను కదా. సో ఇంకొకళ్ళు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు ఇప్పుడు. సో మేము వస్తామండి అని చెప్పి. సో నేను ఇలా కొంతమందిని అయితే నాకు వైజాగ్ నుంచి చేశారు, హైదరాబాద్ నుంచి చేశారు, అండ్ చెన్నై నుంచి కూడా ఒక కాల్ వచ్చింది. సో వాళ్ళకి మీతో పాటు వస్తాము అండి అని చెప్పారనమాట. సో కొంతమందిని అయితే నేను వాళ్ళని సేవా గ్రూప్లో అయితే యాడ్ చేశానండి. ఇప్పుడే అదే మాట్లాడుకుంటున్నాం, మా కామెంట్సే వచ్చినాయి. సో నేను వస్తాను మేడం, నా పేరు సంధ్య హైదరాబాద్ నుంచి అని చెప్పి మెసేజ్ చేశారు. సో సంధ్య గారు డెఫినెట్గా రావచ్చు, మీ కాంటాక్ట్ నెంబర్ నాకు పంపిస్తే నేను మిమ్మల్ని సేవా గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. నా కాంటాక్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ హలో మ్యామ్, సేవా శారీస్ ఎక్కడ తీసుకున్నారు అండి అని అడుగుతున్నారు. సో సేవా శారీస్ అయితే మేము ఉండేది విజయవాడ అండి, నాకు నియర్ బై షాప్లోనే తీసుకున్నాను. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చండి, పెద్ద పెద్ద మాల్స్ కాకుండా చిన్న షాప్స్లో అన్నిట్లోనూ ఉంటాయి. సింగిల్గా వచ్చింది సేవ, నా పేరు భ్రమర, సింగిల్గా వెళ్ళే వాళ్ళకు అలా డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్లో నేను వీడియోస్లోనే చెప్పానండి. సో ఒకసారి వీడియో ఫాలో అయిపోండి, మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్, ఎక్కడికక్కడ గైడ్ చేస్తూనే ఉంటారు, నథింగ్ టు వర్రీ. కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను, అది రిప్లై ఇవ్వలేదు, నేను చూసుకోలేదు, ఇప్పుడే చూశాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది అండి సేవా శారీస్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు. అలాగే మనకి టెంపుల్ డ్యూటీ పడుతుందా, టెంపుల్ డ్యూటీ పడినప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా అడిగారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అడిగారు. అలాగే మనము సేవకి వెళ్ళటానికి అక్కడ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి, ఇక్కడ ఎట్లా చేసుకోవాలి అవన్నీ కూడా అడిగారు అనమాట. ఇప్పుడు కొత్తగా వెబ్సైట్ కూడా మారిందండి. సో మొత్తం టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది డీటెయిల్స్ విత్ ఫొటోస్, ఫోన్ నెంబర్స్, అడ్రస్ అన్నీ మొత్తం అంతా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కొంచెం వెబ్సైట్ మారింది, ప్రాసెస్ మారింది. అండ్ హాయ్ రోజా గారు, నాకు ఇంకొక డౌట్. అలిపిరి సెక్యూరిటీ స్కానింగ్లో నాకు వచ్చిన కన్ఫర్మేషన్ టెక్స్ట్ మెసేజ్ చూపిస్తే చాలు కదా, అండ్ మనం బెడ్షీట్ అండ్ పిల్లో పట్టుకొని వెళ్ళాలా ఆర్ వాళ్ళే ఇస్తారా? మనము అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర ఓన్లీ లగేజ్ మాత్రమే చెక్ చేస్తారండి. మీకు వచ్చిన టెక్స్ట్ మెసేజ్ ఏం చూపించాల్సిన అవసరం ఉండదు. అండ్ బెడ్షీటు, పిల్లో అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బ్లాంకెట్ కావాలి అంటే మీరు క్యారీ చేయొచ్చు. రోజా గారు, మేము జూలైలో సేవకి వెళ్తున్నాం. నా ఏజ్ 40. నాకు డ్రెస్ వేసుకొని డ్యూటీకి వెళ్ళొచ్చా? యూనిఫామే, శారీ ఒకటి డ్రెస్ తీసుకొని వెళ్దామని అనుకుంటున్నా. ప్లీజ్ రిప్లై మ్యామ్. తప్పకుండా వెళ్ళొచ్చండి, ప్రాబ్లం అయితే ఏముండదు. నాకు ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో నమో వెంకటేశ అని అడుగుతున్నారు. సో అదృష్టం అనేది అది ఏమీ ఉండదు, కాకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, సేవ చేయాలి అనే ఒక ఇది ఉండాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరైనా ఎలిజిబుల్ అండి, వెళ్ళొచ్చు. జస్ట్ హిందూ అయి ఉంటే సరిపోతుంది, అలాగే ఇండియన్ అయి ఉండాలి. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? శ్రీవారి సేవకి సింగిల్గా వెళ్ళే వాళ్ళకి టెంపుల్ డ్యూటీ పడుతుందా మ్యామ్ అని అడుగుతున్నారు. సో తప్పకుండా పడుతుందండి. సింగిల్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళినా టెంపుల్ డ్యూటీ అనేది కంపల్సరీగా పడుతుంది. కాకపోతే మీరు ఎవ్రీడే నోటీస్ బోర్డులో టెంపుల్ డ్యూటీ వాళ్ళ లిస్ట్ అనేది పెడతారు. సో అక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట టెంపుల్ డ్యూటీ పడిందా లేదా అనేది. దర్శనం లాస్ట్ డే ఏ టైంకి ఇచ్చారు రోజా గారు అని అడుగుతున్నారు. సో లాస్ట్ డే అండి ఆఫ్టర్ 12 మనము సేవా సదన్కి వెళ్తే అక్కడ మన ఐడి కార్డ్ని స్కాన్ చేస్తారనమాట. ఆ స్కాన్ చేసిన తర్వాత ఈవినింగ్ 6 లోపు మనం ఎప్పుడైనా సేవకి అనేది వెళ్ళొచ్చు, అది మన ఇష్టం. నాకు ఒకరు సజెషన్ ఇచ్చారు, నెక్స్ట్ టైం గో ఫర్ సేవ ఎట్ బ్రహ్మోత్సవాలు టైంలో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సేవ. నాకు గరుడ సేవ రోజు డ్యూటీ వేశారు మాడా స్ట్రీట్లో, ఎక్సలెంట్గా ఉంటుంది. నేను 3 times చేసా సేవ అని అంటున్నారు. సో డెఫినెట్గా ట్రై చేస్తానండి. సో మాకు ఇప్పుడు నెక్స్ట్ జూలైలో ఉన్నట్టుంది, జూలై ఆగస్ట్లోనే ఉన్నట్టుంది బ్రహ్మోత్సవాలు. సో మాకైతే మొన్న మేలో వెళ్ళాం కాబట్టి 90 days కంప్లీట్ అవ్వదు. సో మేము ఇప్పుడు అయితే ఎలిజిబుల్ కాదు, నెక్స్ట్ టైం మేము ప్లాన్ చేసుకుంటాము. మ్యామ్, వేర్ డూ యూ బాట్ డ్రెస్సెస్? వెరీ నైస్, విల్ యూ ప్లీజ్ టెల్ అని అడుగుతున్నారు. సో నేనైతే ఉండేది విజయవాడ అండి, నేను నా నియర్ బై స్టోర్లోనే తీసుకున్నాను. మీకు ఏ ప్లేస్లో ఉన్నా కూడా మీకు ఎక్కడైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. నాకు జూలైకు అలాట్ అయ్యింది. ఇఫ్ ఐ వోంట్ అటెండ్ కెన్ ఐ బుక్ అగైన్ ఇన్ నెక్స్ట్ మంత్? సో మీకు ఆల్రెడీ జూలైలో అలాట్ అయిపోయింది కాబట్టి లిస్ట్లో మీ పేరు అనేది వచ్చేస్తుందండి. సో మీరు వెళ్తే సేవ చేస్తారు, వెళ్ళకపోతే ఇంకా అది యాబ్సెంట్ లాగానే ఉంటుంది. బట్ 90 days మాత్రం కంపల్సరీగా ఇంకా ఆగాల్సిందే, మీరు నెక్స్ట్ మంత్ చేయడానికైతే కుదరదండి. నెక్స్ట్ వచ్చేసి ఊరేగింపు రోజు ఉంటుందా అండి? సో మాడవీధుల్లో ఈవినింగ్ 5 to 6 మధ్యలో ప్రతిరోజు ఊరేగింపు అనేది ఉంటుందండి. ఆ ఊరేగింపులో మనం సేవ చేసేవాళ్ళం చక్కగా పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ నేను సింగిల్గా బుక్ చేశాను అండి, జూలై 31st సేవ స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ 6th దాకా. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. సో వెరీ నైస్ అండి, చక్కగా వెళ్ళండి. హాయ్ అండి, శ్రీవారి సేవ జూలైలో ఉంది, డ్రెస్సెస్ ఎక్కడ దొరుకుతాయండి? హైదరాబాద్లో. సో నేనైతే ఉండేది విజయవాడ, నేను నియర్ బై స్టోర్లో తీసుకున్నాను. హైదరాబాద్లో కూడా మీరు చిన్న చిన్న షాప్స్కి వెళ్ళండి, క్లాత్ స్టోర్స్ దేంట్లో అయినా దొరుకుతాయి, పెద్ద పెద్ద మాల్స్ కాకుండా. మాకు జూలై లాస్ట్ వీక్లో ఉంది సేవ, ఇండివిజువల్గా 3 persons చేయించుకున్నాము, ఎలా ఉంటుంది మా సేవా డ్యూటీస్ అని అడుగుతున్నారండి. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, వెళ్ళండి చక్కగా. మీ సేవ అనేది ఇండివిజువల్గా చేసుకున్నారు కాబట్టి అక్కడ కూడా మీకు ఇండివిజువల్గానే డ్యూటీస్ అనేది వేస్తారు. టిప్స్ అనేది నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పానండి, మ్యాక్సిమం అన్నీ కూడా చెప్పాను, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఒకరోజు కాజు కటింగ్ వేస్తారు, టెంపుల్ డ్యూటీ వేస్తారు, అట్లా వరాహస్వామి టెంపుల్లో వేయొచ్చు, అట్లా ఎక్కడైనా వేస్తారు. ముందే మనం గెస్ట్ చేసి పలానా చోట మీకు డ్యూటీ ఉంటుందని చెప్పలేమండి. లడ్డు కౌంటర్ దగ్గర వేయొచ్చు. షేర్ సమ్ టిప్స్ అన్నారు కదా, నాకు ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ ఒకసారి చూసారంటే మీకు అన్ని ఐడియా వచ్చేస్తాయి. అండ్ 1 డే బిఫోర్ రిపోర్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే టిప్స్ అన్నారు కాబట్టి ఏంటంటే మీరు 17th ఫర్ ఎగ్జాంపుల్ 17th మీ సేవ ఉందనుకోండి, మీరు 16th రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ షార్ట్ స్లీవ్స్ వేసుకోకూడదు, లూజ్ హెయిర్, లిప్స్టిక్, బ్రాడ్ నెక్ ఉన్న బ్లౌజెస్ అలాంటివి అయితే వేసుకోకూడదండి. సో మిగతా అంతా ఇంకా నార్మలే. థ్యాంక్స్ మా, ఇఫ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ వైల్ డ్యూటీ మిడిల్లో రావచ్చా? కొంచెం నీ పెయిన్స్ ఉన్నాయి మ్యామ్. సో తప్పకుండా మీరు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అండి మధ్యలో అయినా రావచ్చు, లేదు అంటే ఆ రోజు డ్యూటీని స్కిప్ చేసేసి మిగతా టీం మెంబర్స్ వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. మ్యామ్ టెంపుల్ డ్యూటీ గురించి చెప్పండి అంటున్నారు. సో టెంపుల్ డ్యూటీ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మనం 2 o'clock కల్లా టెంపుల్ ముందు రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుందండి. మీరు టెంపుల్ డ్యూటీకి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధార్ కార్డు తీసుకువెళ్లాల్సింది, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అక్కడ అందరినీ కూర్చోబెడతారు, మొత్తం అన్ని ఆ విజిలెన్స్ వాళ్ళు ఉంటారు, మొత్తం మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తారు. మనం చేయాల్సింది భక్తుల్ని లాగటం కాబట్టి మన చేతులకి గోల్డ్ కూడా ఉండకూడదు అనమాట, మన గోల్డ్ కూడా చెక్ చేస్తారు. సో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని టెంపుల్ లోపల వేస్తారండి. సో టెంపుల్ డ్యూటీ సన్నిధి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ డ్యూటీ కాబట్టి వాళ్ళు చక్కగా చూసి పిక్ చేసుకుంటారు అనమాట. సో కొంచెం పెద్దవాళ్ళ వయసు పెద్దగా ఉన్న వాళ్ళని మాత్రం టెంపుల్ లోపల సన్నిధిలో వేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. సో ఎందుకంటే వాళ్ళు బలంగా పట్టుకుని లాగుతూ ఉండాలన్నమాట, లాగకపోతే ఇంకా మనం లోపల సన్నిధిలో వేసి యూజ్ ఉండదు, మనల్ని బయటకు పంపించేస్తూ ఉంటారు. సో విజిలెన్స్ వాళ్ళే మొత్తం అంతా గైడ్ చేస్తూ ఉంటారనమాట. లోపల మనల్ని అంతా మానిటర్ చేస్తూ ఉంటారనమాట, విజిలెన్స్ వాళ్ళు లోపల కూడా ఉంటారు, వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు మనం వర్క్ ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. సరిగ్గా లాగలేదనుకోండి మనల్ని బయటకు పంపించేసి బయట వాళ్ళని లోపలికి తీసుకొచ్చేస్తారనమాట. సో దేవుణ్ణి చూస్తూ కూడా అలా నిలబడి చూడకూడదు. సో మనం లాగుడు గుంజుడు అనమాట. సో అదనమాట మన డ్యూటీ. సో మనకి నెయిల్స్ ఉండకూడదు, గోల్డ్ ఎక్కువ క్యారీ చేయకుండా ఉంటేనే మంచిదండి. హలో రోజా గారు, నేను ఇండివిజువల్గా వెళ్తున్నా, అక్కడ వెళ్ళాక ఏదైనా గ్రూప్ కింద వేస్తారా లేకపోతే ఇండివిజువల్ డ్యూటీ ఇస్తారా? ప్లీజ్ రిప్లై అంటున్నారు. సో ఇండివిజువల్గా వెళ్ళండి, ప్రాబ్లం అయితే ఏముండదు, అక్కడ కూడా మీకు ఇండివిజువల్గానే డ్యూటీ అనేది వేస్తారు. శశి అని చెప్పి నిన్న కాల్ చేశారండి, చెన్నై నుంచి కాల్ చేశారు. సో చాలా డౌట్స్ అయితే అడిగారు అనమాట నాకు కాల్ చేసి, కామెంట్స్లో కూడా కొన్ని అడిగారు. అండ్ కాల్ చేసి ఒక 5 minutes 6 minutes పైనే మాట్లాడారు. సో ఆవిడ రెస్పాన్స్ ఇస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు, మీరు వీడియోలో ఎలా సాఫ్ట్ మాట్లాడారో అలానే కాల్లో కూడా ఉందండి, మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ. సో మీకోసమే కదండి ఇవన్నీ నేను వీడియో చేసింది. సో మీ డౌట్స్ క్లారిఫై చేయటం కోసమే కదా నేను చేశాను. సో మీకు నచ్చితే నాకు అంతకన్నా ఇంకా హ్యాపీయే ఉంటుంది చెప్పండి. సో ఇవ్వండి క్వశ్చన్స్, చాలామందికి చాలా డౌట్స్, అలాగే ఫోన్స్లో కూడా అడుగుతున్నారు కొంతమంది. నాతో పాటు వస్తామని అనుకున్న వాళ్ళకైతే నేను గ్రూప్లో మా వాట్సాప్ గ్రూప్ ఉంది, సేవా గ్రూప్, ఆ గ్రూప్లో అయితే యాడ్ చేశాను. సో ఇంకా ఈ వీడియో చూశాక కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కాల్ కానీ కామెంట్ కానీ చేయండి. సదా మీ సేవలో నేనైతే అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.